భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో 3 రోజులుగా కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. పైగా శిలాతోరణం వరకు ఉన్న సర్వదర్శనం క్యూ లైన్ కూడా భక్తులతో కిక్కిరిసి కనిపిస్తోంది. మరోవైపు వైకుంఠ ఏకాదశికి తిరుమల సిద్ధమవుతోంది. ఈ నెల 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వారం నుంచి భక్తుల దర్శనాన్ని కల్పించనున్నారు. మొత్తం మీద 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచుంచుతారు. వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మొదటి 3 రోజులు అంటే ఈ నెల 30, 31, జనవరి 1 తేదీల్లో లక్కీ డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులని మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. మొత్తం 24 లక్షల మందికి పైగా భక్తులు లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోగా అందులో 1,89,000 మంది భక్తులకు టోకెన్లు జారీ చేశారు. ఇక జనవరి 2 నుంచి 7 రోజుల పాటు టికెట్ లేని భక్తులకు వైకుంఠ ద్వారం నుంచి నేరుగా సర్వదర్శనాలకి అవకాశం కల్పించనుంది టీటీడీ. తిరుమల వైకుంఠ ఏకాదశికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. భక్తులు టీటీడీ సూచనలని పాటిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలన్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ధనలక్ష్మి, తిరుమలలో గత 3 రోజులుగా కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని దారులు తిరుమలకే అన్నట్లుగా ఇటు అలిపిరి వైపు ఇటు నడకదారుల్లో మొత్తం కూడా భక్తుల రద్దీతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు విజువల్స్ లో ఎక్కడికక్కడ భక్తులు వారాంతం కావడంతో భారీగా తిరుమలకు చేరుకుంటున్న పరిస్థితి చూడొచ్చు. మొత్తం గత 3 రోజులుగా చూసినట్లయితే అలిపిరి దగ్గర వేలాది వాహనాలు రాకతో ఇక్కడ అలిపిరి మొత్తం కూడా వాహనాల సంఖ్యతో నిండిపోయింది. అదేవిధంగా భక్తులు కూడా భారీ ఎత్తున తిరుమలకు చేరుకుంటున్నారు. ఈరోజు పరిస్థితి చూసినట్లయితే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్లు శిలాతోరణం వరకు రావడం జరిగింది. సర్వదర్శనం క్యూ లైన్. దీంతో స్వామివారి దర్శనానికి 24 గంటలు సమయం పడుతుంది. అయితే ఇవాళ టీటీడీ 20 గంటలు పడుతుందని ప్రకటించడం జరిగింది. మొత్తం మీద భక్తుల రద్దీ ఇదే విధంగా ఈ 2 వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు వైకుంఠ ఏకాదశికి కూడా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఏదైతే వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత వైకుంఠ ద్వారాలు తెరిచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజుల్లో స్వామివారిని దర్శించుకోవాలి, వైకుంఠ ద్వార ప్రవేశం చేయాలని భారీగా భక్తులు తిరుమలకు రావడం జరుగుతుంది. అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి టీటీడీ ముందస్తుగానే టోకన్లను జారీ చేసింది. అంటే లక్కీ డిప్ ద్వారా ఆ 3 రోజులు కొంటే 30, 31, జనవరి 1వ తారీఖులకు సంబంధించి 1,89,000 టోకన్లను లక్కీ డిప్ ద్వారా కేటాయించింది. ఆ రోజుల్లో ఎవరైతే టోకన్లు ఉంటారో అటువంటి భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తామని, మిగిలిన వారు రావద్దని కూడా చెప్పింది. అంటే వచ్చినా కూడా తిరుమలకు అనుమతిస్తాము, దర్శనాలు ఉండవని టీటీడీ చెప్పింది. అయితే సుదూర ప్రాంతాల నుంచి ఇప్పటికే భక్తులందరూ కూడా తిరుమలకు ఇటు తిరుపతికి చేరుకుంటున్న పరిస్థితి. ఇటు చెన్నై కావచ్చు, బెంగళూరు ప్రాంతాలు, కర్ణాటక కావచ్చు, వీళ్ళంతా కూడా కాలినడకను కూడా భారీగా తిరుమలకైతే చేరుకుంటున్నారు భక్తులు. మొత్తం మీద వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెచ్చే వైకుంఠ ద్వారాలు 10 రోజుల పాటు జనవరి 8 వరకు కూడా ఉంటాయి. 10 రోజులు స్వామివారిని దర్శించుకుంటే చాలా పవిత్రమని, 10 రోజులు కూడా పవిత్రమేనని, కేవలం 1 రోజు 2 రోజులే కాదు 10 రోజులు స్వామివారిని దర్శించుకోవచ్చని కూడా టీటీడీ చెప్తుంది. ఇటు భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ కూడా విస్తృత ఏర్పాట్లు చేసి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు అయితే తీసుకుంటోంది. ఇటు వాహనాల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతోంది. మొత్తం మీద భక్తుల రద్దీ మరికొన్ని రోజులు ఇదే విధంగా కొనసాగే అవకాశం అయితే కనపడుతుందని లక్ష్మి. థ్యాంక్ యూ శ్రీనివాస్.